ఈ వీడియోలో భాషాభివృద్ధి అవగాహన గురించి తెలుసుకుందాం. సంస్కృతి, జ్ఞానం, అభివ్యక్తుల సమాహారంగా భాష, వక్త ఆంతరికత, సందర్భానుగుణ్యత మూలక అవగాహన. భాష కేవలం ధ్వనుల సమాహారం కాదు, అనేక పదాల అమరిక గల ధ్వనుల సముదాయంతో నిండిన వాక్యం విభిన్న భావాలను వ్యక్తీకరిస్తుంది. ఇది అనంతమైన వాక్యాలతో నిరంతరం కొనసాగే ఒక సాంప్రదాయక వ్యవస్థ. ఈ భాషా వ్యవస్థలో అనేక అంశాలు వెల్లడవుతాయి. వీటిలో సంస్కృతి, జ్ఞానము చాలా ముఖ్యమైనవి. భాష ద్వారానే సమాజం పురోగమన దిశలోకి పయనించింది. భాషను మెరుగుపరుచుకోవడం వలననే మనిషి జ్ఞానం పెరగడం ప్రారంభమైంది. మనిషి తన భావాలను అనేక కోణాల్లో వ్యక్తీకరించుకునే భాషా సామర్థ్యం వలననే కొత్త ఆవిష్కారాలకు అంకురార్పణ జరిగింది. భాష ద్వారానే సాంస్కృతిక విశేషాలు వెల్లడించుకునే అవకాశం కలిగింది. మానవ నాగరికత, సంస్కృతుల అభివృద్ధి, వికాసాలలో భాష కీలకమైన పాత్ర పోషించింది. భాష శక్తివంతమైన ప్రచార సాధనం. భాష ద్వారానే ఒక తరం నుంచి మరొక తరానికి సాంస్కృతిక జ్ఞానాత్మక అంశాలు ఒక బలమైన వారసత్వ సంపదలుగా మనకు అందుతున్నాయి. ఒక జాతి గాని, ఒక దేశం గాని తనదైన వైలక్షణ్యంతో భౌతికంగాను, మానసికంగాను దైనందిన జీవితంలో సాధించిన ప్రగతిని, సంభవించే మూల్యాలను నాగరికత, సంస్కృతి అని పండితులు నిర్వచించారు. సంస్కృతి, నాగరికత అనే పదాలు పర్యాయ పదాలుగా వాడుతున్నారు. అయితే ఈ రెండు పదాల మధ్య స్పష్టమైన భేదం ఉంటుందని కొందరు విమర్శకుల వాదన. నాగరికత బాహ్య స్వరూపానికి సంబంధించిన విషయాలను తెలుపుతుంది. సంస్కృతి ఆంతరంగిక విలువలు, జీవన విధానాలు, స్వభావపు సాంప్రదాయాలను వివరిస్తుంది. నాగరికత కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. సంస్కృతి పరంగా ఒక తరం నుంచి మరొక తరానికి అమూల్యమైన వారసత్వ సంపదగా అందుతుంది. ఒక భాషా వ్యవహర్త నుంచి మరొక భాషా వ్యవహర్తలను వేరుగా నిరూపించే చిహ్నం సంస్కృతి. తెలుగు భాషా వ్యవహర్తల నుంచి తెలంగాణ ప్రాంత తెలుగు భాషా వ్యవహర్తలు వేరే నిరూపించడంలో సాంస్కృతిక అంశాలు బలమైన ప్రతీకలుగా నిలబడినాయి. భాషలో సంస్కృతి నిబుడీకృతమై ఉంటుంది. భాష ద్వారానే సంస్కృతి వెల్లడవుతుంది. భాషా ప్రభావం సంస్కృతిపై, సంస్కృతి ప్రభావం భాషపై పడుతుంది. చరిత్రలో బుద్ధుని కాలం నుంచి శాతవాహన యుగం వరకు ప్రాకృత భాష ప్రధానమైన భాషగా వెలుగొందింది. ప్రాకృత భాష ప్రభావం వలన తెలుగువారైన శాతవాహన రాజుల కాలంలోనూ ఆర్య సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తాయి. అంతేకాదు, ఆంధ్ర తీర ప్రాంతపు పాలకులు విదేశీయులతో వ్యాపార సంబంధాలు నెలకొల్పడం వల్ల ఇక్కడి వారు కొంత పాశ్చాత్య సంస్కృతి విధానాలను అనుసరించినట్లుగా తెలుస్తుంది. అందువలననే భాష భావాన్నే కాకుండా సంస్కృతిని కూడా అభివ్యక్తీకరిస్తుంది. ఏ కాలంలోనైనా ఒక భాష మాట్లాడే వాళ్ళ సంస్కృతి వాళ్ళ పదజాలంలో ఇమిడి ఉంటుంది. తెలుగు దేశ పదాల్లో తొలినాల సంస్కృతి స్వరూపం తెలుస్తుంది అని 3000 ఏళ్ల కిందట తెలుగు సంస్కృతి ఎలా ఉండేది అన్న వ్యాసంలో ఆచార్య బిహెచ్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ విషయాన్ని సాహిత్యానికి అన్వయించుకున్నాం. ఒక కవి ఏ ప్రాంతానికి చెందినవాడు అనే మీమాంస తలెత్తినప్పుడు వారి రచనలే ఒక ప్రామాణిక ఆధారంగా తీసుకోవచ్చు. ఆ రచనలో వర్ణించిన సాంస్కృతిక విశేషాలు, సాంప్రదాయాలను బట్టి ఆ కవి ఫలానా ప్రాంతానికి చెందినవాడు కావచ్చు అని సాహిత్య పరిశోధనకులు నిర్ధారిస్తారు. ఇంకా లోతుగా పరిశీలించి నిరూపించదలుచుకున్నప్పుడు ఆయా రచనల్లో ప్రయోగించిన పదాలు, నానుడులు, నుడికారాలు ఆధారంగా కవి ప్రాంతాన్ని అంచనా వేస్తారు. దీనిని బట్టే భాషకు సంస్కృతికి మధ్య అద్వితీయమైన సాంస్కృతిక అనుబంధం పెనవేసుకొని ఉందని చెప్పవచ్చు. ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే ముందు అతని మాటలు అర్థం కావాలి. ఆ మాటల ద్వారా అతని స్వభావం, దృక్పథం తెలుస్తుంది. భాష అర్థం కాకపోతే ఆ భాష వ్యవహర్త సంస్కృతి అర్థం కాదు. భాషకు జాతి ద్వారాను, జాతికి భాష ద్వారాను గుర్తింపు ఉంటుంది. జాతి జీవన విధానం, ఆలోచన సరళి కూడుకొని సంస్కృతిగా రూపుదిద్దుతుంది. సంస్కృతి రూపుదిద్దుకోవడంలో జాతి ముఖం వంటి మాతృభాష ప్రధాన పాత్ర వహిస్తుంది. మాతృభాష సాహిత్యాల వికాసానికి సంస్కృతి నేపథ్యంగా ఉంటుంది. పర్యవసానంగా జాతి భాషకు అంతరంగంలా సంస్కృతికి వెన్నుముకలా భాష ఏర్పడతాయి. ఒక జాతి భాషా సంస్కృతులు పరస్పర సహకారంతో అభివృద్ధి చెందుతాయి. ఒక జాతికి దాని భాషా సంస్కృతులకు విడదీయరాని సంబంధం ఏర్పడుతుంది అని ఆచార్య ఎన్ఎస్ రాజు భాషకు సంస్కృతి గల తాత్విక ఐక్యతను వివరించారు. భాష కేవలం బాహ్య అవసరాలకే గాక ఆంతరంగిక అవసరాలకు ఉపయోగపడుతుంది. మాటల్లో చెప్పలేని భావాలను లేఖన ప్రక్రియ ద్వారా స్పష్టంగా చెప్పగలం. అనిర్వచనీయమైన అంశాలను, అనుభవాలను, అనుభూతులను అర్థమయ్యేటట్టుగా వివరించడానికి భాష ఉత్తమ సాధనం. వక్త అంతరంగాన్ని లిఖిత రూపంలో ఆవిష్కరించవచ్చు.
ప్రత్యేక భాషా పరిజ్ఞానం లేకున్నా సందర్భ జ్ఞానం ద్వారా విషయ అవగాహన సామర్థ్యం భాషా వ్యవహార్తలకు అలవడుతుంది. మనిషి పరిణత మనస్కతను, జ్ఞానాన్ని అతని భాషాభివ్యక్తి సామర్థ్యం ఆవిష్కరిస్తుంది. ఏ సమాజంలోనైనా ఎటువంటి మనిషినైనా జ్ఞానవంతుడిగా నిలిపేది భాషనే. భాషాభివ్యక్తి ద్వారానే మనిషి చైతన్యపు స్థాయి అవగతం అవుతుంది. భాషను వృద్ధిపరచుకోవడం ద్వారా జ్ఞాన పరిధి విస్తృతం అవుతుంది. భాష ద్వారా మేధస్సును పెంపొందించుకోవచ్చు. భాష ద్వారా లౌకిక అవసరాలు తీరడం అనేది సాధారణ విషయం. భాష ఉన్నతమైన ఆలోచనలను రేకెత్తిస్తుంది. కొత్త ఆవిష్కరణలకు ఉత్తేజాన్ని ఇస్తుంది. మనిషి జ్ఞానాత్మక రంగాలలో తన ప్రతిభను వెల్లడించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. యాంత్రిక జీవన వ్యాపారం నుంచి సృజనాత్మక క్రియలోకి తీసుకెళ్తుంది. భాష ద్వారానే మానవుని ఉనికి శాశ్వత స్థానాన్ని అందుకుంది. భాష సమాజం. నీటికి చేపకు ఉన్న అవినాభావ సంబంధం భాషకు సమాజానికి మధ్య ఉంది. భాష సమాజం పరస్పరాధారిత వ్యవస్థలు. భాషకు సమాజానికి మధ్య ఉన్న క్రమపూరిత అవగాహన వల్లనే ఈ రెండు వ్యవస్థలు పరిణామ వికాసాలను పొందాయి. వ్యక్తుల జీవితంలోనూ సమాజ నిర్మాణంలోనూ భాషకున్న ప్రాధాన్యాన్ని విస్మరించలేం. భాష సమాజం నుంచి విడదీయలేని కీలకమైన విభాగం. భాష మూలంగానే సమాజం పాత రాతి యుగం నుంచి ఈనాటి అంతరిక్ష యుగానికి ఎదిగింది. పరస్పర భావ వ్యక్తీకరణకు సామాజికులు వాగ్రూపంలో వెలువరించే సంకేతాల నియత నిర్మాణమే భాష. సమాజం దీని సమిష్టిగా సృష్టించుకుంది, సమిష్టి సాధనంగా వాడుకుంటున్నది అని సాహితీ పరిశోధకులు డాక్టర్ ఫోరంకి దక్షిణామూర్తి సమాజం భాషను సృష్టించుకున్న విధానాన్ని తెలియజేశారు. నాగరికతతో పాటు భాష పెరుగుతూ తనతో నాగరికతను వృద్ధి పొందించుకుంటూ పోతుంది. ఈ శక్తి భాషకు ఎలా వచ్చింది? భాష లేకపోతే మానవ సమాజం, మానవ విజ్ఞాన సంస్కృతులు ఏ స్థితిలో ఉండేవి అని ప్రముఖ భాషా శాస్త్రవేత్త బద్రిరాజు కృష్ణమూర్తి సమాజ పురోగమనానికి భాష ఏ విధంగా దోహదపడుతుందో వివరించారు. ఈ అభిప్రాయాలను లోతుగా పరిశీలిస్తే భాషకు సమాజానికి ఉన్న అంతర్గత సంబంధం వెల్లడవుతుంది. ఒక సమాజంలోని వ్యక్తులు పరస్పర భావ వినిమయం ద్వారా ఆ సమాజం అభివృద్ధి పదంలోకి పయనిస్తుంది. అదే సమయంలో భాషాభివ్యక్తి, భాష నిర్మాణ వ్యవస్థలు మరింత శక్తివంతంగా పటిష్టమవుతాయి. మానవ సమాజ పరిణామ విషయంలో భాష కీలకమైన పాత్రను నిర్వహిస్తుందనే విషయం అందరూ అంగీకరిస్తున్న సత్యం. పరస్పర అవసరాలతో మొదలైన భాష సామాజిక అవసరాలను తీర్చగల స్థాయికి చేరుకుంది. మానవ సంస్కృతి, నాగరికత అభివృద్ధిలో భాష ఉన్నతమైన పాత్రను పోషించింది. భాష, సమాజం నిరంతరం మార్పులకు గురవుతూ ఉంటాయి. అయితే మార్పులను పసిగట్టడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. ముందుగా భాషలో మార్పులు వచ్చాయా లేదా సమాజంలో మార్పులు జరిగాయా అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టమే. సమాజంలోనూ భాషలోనూ మార్పులు పరస్పర ఆధారితాలుగా ప్రభావితమవుతాయని చెప్పవచ్చు. కాలక్రమంలో సమాజంలో సంభవించే పరిణామాలకు అనుగుణంగా వ్యక్తులు తమ ఆలోచన విధానాలను, దృక్పథాలను మార్చుకుంటారు. ఆ మార్పును అతనికి పరిచితమైన సన్నిహిత వ్యక్తులు మాత్రమే గుర్తిస్తారు. వ్యక్తి దృక్పథంలో వచ్చిన మార్పుల తీరులోనూ భాషలోనూ మార్పులు వస్తాయి. ఈ మార్పులను సాధారణ భాషా వ్యవహార్తలు గుర్తించలేరు. నిరంతరం భాషను నిశ్చితంగా పరిశీలించే భాషా శాస్త్రవేత్తలు మాత్రమే ఈ భాషా పరిణామాలను గుర్తిస్తారు. వ్యక్తుల సముదాయం సమాజం. వ్యక్తుల విభిన్న ఆలోచనలు, అనుభవాల వలన సమాజం కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. కొత్త సామాజిక స్వభావానికి అనుగుణంగా భావ వ్యక్తీకరణ పరిభాషలు మారిపోతుంటాయి. మార్పును అనుకరిస్తూ సమాజం ఈ పరిణామాలన్నింటినీ తనకు తెలియకుండానే స్వీకరిస్తుంది, వినియోగంలోకి తీసుకువస్తుంది. ఈ ప్రక్రియ అంతా చాలా సహజంగా, నిశ్శబ్దంగా జరిగిపోతుంది. వ్యక్తుల ప్రభావం సమాజం మీద, సమాజం ప్రభావం వ్యక్తుల మీద తెలియకుండానే ప్రసారం అవుతూనే ఉంటుంది. ఏ వ్యాపారమైనా వినియోగదారుల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. భాష కూడా భావ వినిమయ వ్యాపారమే. అందువలన భాషా వ్యవస్థ కూడా సమాజ అవసరాలకు అనుగుణమైన వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. ఈ భాషా వ్యవస్థ వ్యాపారంలో అనేక రకాలైన మార్పులు, ధోరణులు ఏర్పడతాయి. వీటికి కారణాలు సమాజంలో దొరుకుతాయి. కాబట్టి భాష, సమాజం అవిభక్త అంశాలు. ఏ సమాజం కూడా ఒక్క రోజులో ఒకరి వల్ల నిర్మితం కాలేదు. అలాగే భాష కూడా ఒక వ్యక్తి ద్వారానో ఒక రోజులోనో సృష్టించబడలేదు. భాష లేకుండా అసలు సమాజాన్ని ఊహించలేం. సమాజంగా జీవించడం మొదలైనందువల్లనే భాష ఆవిర్భవించింది. ధ్వని రూపంలో ప్రవర్తిల్లే భాష చారిత్రక కారణాలపై ఆధారపడి లిపిని ఏర్పరచుకుంది. దీని మూలంగానే చదవడం, రాయడం అనేవి జరుగుతున్నాయి. ఇలా విద్యా వ్యాప్తికి లిపి వెన్నుముక వంటిదై సమాజ వికాసానికి కాదనరాని బాధ్యత వహిస్తుంది. క్రమంగా ఒక సమాజానికి దాని భాషతో పాటు దాని లిపితో కూడా అనుబంధం ఏర్పడిపోతుంది. అందుచేత లిపిని కూడా భాషగానే సామాజికుడు సంభవిస్తాడు.
భాష సమాజాన్ని ఆశ్రయించుకొని ఉన్న వ్యవస్థ. అన్ని సాంఘిక వ్యవస్థల మాదిరిగానే భాష కూడా మార్పులకు చేర్పులకు లోనవుతూ ఉంటుంది. అందుకే జీవద్భాషను ప్రవాహినితో పోల్చడం జరిగింది. ప్రపంచంలో ఏ భాష మార్పులకు లోను కాకుండా ఉండదు. అయితే ఆ మార్పు ఎంత నిదానంగా జరుగుతుందంటే ఏ వ్యక్తి తన జీవిత కాలంలో స్పష్టంగా గమనించలేనంత నెమ్మదిగా జరుగుతుంది.